అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్రమ సంబంధాలు మనుషుల మెడకు యమ పాశాల చుట్టుకుంటున్నాయి. క్షణికావేశాల సుఖాల కోసం అడ్డదారులు తొక్కుతున్న కొందరు యువత అవే దారుల్లో దారుణాతి దారుణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోనూ సరిగ్గా ఇదే తరహా ఘటన జరిగింది. జనగామకు చెందిన ఓ వ్యక్తి మహిళ కోసం వచ్చి బాయ్స్ హాస్టల్లో శవంగా మారిపోయాడు. జనగామకు చెందిన మహేందర్ రెడ్డి హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మేడిపల్లిలోని అనురాగ్ బాయ్స్ హాస్టల్కి వెళ్ళాడు. అయితే అక్కడ కిరణ్ రెడ్డి అనే వ్యక్తితో మహేందర్కి గొడవ జరిగింది. ఇద్దరు ఘర్షణ పడ్డారు. కిరణ్ రెడ్డి కత్తితో దాడి చేయడంతో మహేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి హత్య ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. మహేందర్ రెడ్డి గతంలో ఇదే హాస్టల్లో ఉండేవాడు. ఆ సమయంలో హాస్టల్ నిర్వాహకురాలు పద్మతో అతనికి సన్నిహిత సంబంధం ఏర్పడింది. అయితే హాస్టల్ ఖాళీ చేసిన మహేందర్ రెడ్డి ప్రస్తుతం జనగామలో నివాసం ఉంటున్నాడు. కానీ అప్పుడప్పుడు హాస్టల్కు వస్తూ పద్మను కలుస్తూ ఉండేవాడు. అయితే మహేందర్ రెడ్డి వెళ్లిన తర్వాత హాస్టల్లో ఉంటున్న కిరణ్ రెడ్డితో పద్మకు పరిచయం ఏర్పడింది. దీంతో వీళ్ళిద్దరి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి మహేందర్ రెడ్డి హాస్టల్కు వచ్చాడు. ఆ సమయంలోనే కిరణ్ రెడ్డి అతన్ని అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో రెచ్చిపోయిన కిరణ్ రెడ్డి వంట సామాగ్రితో అతనిపై దారుణంగా దాడి చేశాడు. పక్కనే ఉన్న కత్తితో పొడవడంతో మహేందర్ రెడ్డి చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక మహిళ కోసం ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి ప్రాణం బలి తీసుకుంది. ఇందుకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు కిరణ్ రెడ్డి, హాస్టల్ నిర్వాహకురాలు పద్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మహేందర్ రెడ్డి హత్య పథకం ప్రకారం జరిగిందా లేక గొడవ జరగడంతోనే క్షణికావేశంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మహేందర్ రెడ్డిని హత్య చేసేందుకే హాస్టల్కి రప్పించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. చూసారా, వివాహేతర మోజులో పడి ఎలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎప్పటికైనా మారండి. అడ్డదారుల్లో వెళ్లి అందమైన జీవితాలను పోగొట్టుకోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.